పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు నవ్యతకు పెద్దపీట వేసే సుకుమార్ తన సినిమాకు రంగస్థలం 1985 అనే టైటిల్ని ఖరారు చేశారు. విడుదలైన కొద్దిసేపటికే వరల్డ్ వైడ్ ట్రెండ్స్లో 45వ స్థానంలో నిలిచింది ఈ టైటిల్. ఇప్పుడు మాత్రం ఇందులో చరణ్ చేస్తున్న పాత్ర పేరు అభిమన్యు నారాయణ. సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ అండ్ సమంత లీడ్లో మైత్రి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా పేరును రంగస్థలం 1985 అని పెట్టేశారు. ఆల్రెడీ ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతోందన్న సంగతి తెలుసు. కానీ అందరూ కూడా 1947 కంటే ముందు జరిగే సినిమా అని అనుకున్నారు. కానీ ఇది 1985లో జరిగే ఒక కథ అని టైటిల్ చూస్తే తెలుస్తోంది. ఇకపోతే సినిమాకు రంగస్థలం అనే పెట్టారంటే ఇందులో ఏమన్నా హీరో నాటకాలలో పనిచేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడా, లేకపోతే నాటకం ఈ సినిమాలో కీలకమైన మలుపుగా ఉంటుందా? ఎందుకు సుకుమార్ అలా పెట్టాడో ఇంకా తెలియదు. ఇందులో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపించనుండగా సమంత పల్లెటూరి పిల్లగా సందడి చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో లుంగీ కట్టులో మాస్ లుక్ తో కనిపిస్తున్న చెర్రీని చూసి ఫ్యాన్స్ ఈ మూవీ పక్కా వెరైటీ కథాంశంతో రూపొందుతుందనే ఆలోచన చేస్తున్నారు. ఇక గ్లామర్ డాల్ సమంత తన ఇన్స్టాగ్రామ్ లో కేవలం పాదాలతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఇలాంటి పాత్ర ఎప్పుడూ పోషించలేదు, విలేజ్ బెల్లి అంటూ కామెంట్ పెట్టింది. దీంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. గుబురుగడ్డం, గళ్ల లుంగీతో ఇప్పటికే ఈ చిత్రంలో చరణ్ గెటప్ చాలా మందిని ఆకట్టుకుంది. ఇలా కాకుండా వేరే గెటప్ లోనూ కనిపిస్తారా అని చెప్పడానికి ఇంకాస్త టైం పడుతుంది. రంగస్థలం అంటే ఇంగ్లీష్లో స్టేజ్ అనే పదం అప్పటిలో నాటకాలు వేసేవారు వాడేవాళ్లు కాబట్టి ఈ సినిమాలో చరణ్ ఒక వీధి నాటకాలు వేసే కుర్రాడిగా కనిపిస్తాడు అని ఒక ఊహాగానం ఉంది. అయితే ఈ సినిమాకు పనిచేసే వాళ్లు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక ఊరిలో జరిగే ప్రేమ కథ అని, ఈ సినిమాలో రంగస్థలం అనే పదం కథలో ఒక భాగం కాబట్టి రంగస్థలం అనే శబ్దం సినిమా కథ గురించి పుస్తకాలలో ముందు ఉండే ముందు మాటలా ఉంటుందని అలా పెట్టారట. ఇప్పుడు మాత్రం ఇందులో చరణ్ చేస్తున్న పాత్ర పేరు అభిమన్యు నారాయణ. అభిమన్యు నారాయణ రంగస్థల కథానాయకుడు అనే బోర్డ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో అభిమన్యు అనేది చరణ్ పాత్ర పేరే అయ్యుంటుందా లేక వేరే పాత్ర పేరా అనేది తెలియాలంటే మనం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.